హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ నందు. సో ఈ వీడియోలో అయితే మేము మా ఫ్రెండ్స్ అందరితో కలిసి గోవా ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం. సో గోవాలో ఏ ప్లేసులు తిరిగాం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూద్దరు కానీ మీరు. సో పికప్ వ్యాన్ అయితే వచ్చేసింది, వ్యాన్ కూడా ఎక్కేసాము. ముసలి నా కొడుకు వచ్చేస్తున్నాడు. ముత్తాత గారి ప్రణామాలు. సో మార్నింగ్ లేచేసరికి అయితే మహారాష్ట్ర వచ్చేసినాం. కానీ వ్యూ అయితే మార్నింగ్ లేచేసరికి ఇక్కడ ఉంది గైస్. మొత్తం ఘాట్ రోడ్ అనమాట. ఇది హిల్ స్టేషను, మొత్తం మంచుతో నిండిపోయింది. యాక్చువల్గా గ్లాస్ క్లీన్గా లేక సరిగ్గా కనిపించలేదు, కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ ఒక ఫోటో ఇస్తుంది చూడండి తర్వాత. సూపర్ అంటే సూపర్ ఉండే. సో ఇంకా బస్ స్టాప్లో దిగిపోయి కరెక్ట్ దాని ఆపోజిట్లోనే బైక్ రెంటల్స్ ఉన్నాయి. సో బైక్ రెంటల్స్కి వెళ్ళిపోయి ఇక్కడ ఒక బైక్ తీసుకున్నాం. సో పక్క మాత్రం బ్లాక్ నెంబర్ ప్లేట్ అండ్ హెల్మెట్ అయితే పక్క పెట్టుకోండి, లేదంటే పోలీసులు పక్క పట్టుకుంటారు. ఏ టైం అయినా కానీ పట్టుకుంటారు, ఈవెన్ దో నైట్ అయినా. సో ఇక బండి వేసుకుని ఇంకా వెళ్ళిపోయినాం రూమ్కి. రూమ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సీ హౌ ఇట్ ఈస్. మొత్తం పూల్ ఉంది, కాకపోతే పూల్ మంచిగా లేదు, కానీ వ్యూ అయితే మాత్రం సెట్ ఉండే. యాక్చువల్ తక్కువలో దొరికింది మాకు రూమ్ కూడా. ఇంకా ఈవినింగ్ అయితే మేము బాగా బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సన్సెట్ టైంలో గోవా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎనీ ప్లేస్ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో బాగా బీచ్కి అయితే వెళ్ళిపోయాం. సో వచ్చేసినాం బాగా బీచ్కి అయితే. ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళాలి. బాగా బీచ్లో మీరు వైబ్ అవ్వాలంటే పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. మొత్తం డ్యాన్స్ ఇక హల్చల్ ఉంటుంది మొత్తం. ఫ్రెండ్స్తో మొత్తం మస్తు ఎంజాయ్ చేస్తారు. సో మేము కూడా అట్లనే ఒక 1.5 hourకి ఆ ఫ్రెండ్స్ అందరం కలిసి ఇట్లనే డ్యాన్స్ చేస్తూ కూర్చున్నాం. టైం తెలియలే అనమాట, కానీ మస్తు అయితే మస్తు ఎంజాయ్ చేసినాం ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకా బాగా బీచ్ నుంచి ఇది గోవాలో ఫేమస్ చర్చ్ అనమాట. యాక్చువల్ పేరు మర్చిపోయినా, కానీ మార్నింగ్ టైం అయితే పక్కా వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ డే అయితే ఇంకా అగోడా ఫోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. సో ఇది అగోడా ఫోర్ట్ అనమాట. యాక్చువల్లీ ఇది ఒక లైట్ హౌస్ అండ్ జైల్ అంటారు. యాక్చువల్ నాకు కూడా సరిగ్గా తెలియదు హిస్టరీ అది. మొత్తం ఫోటో కింద ఇది జైల్ అనమాట, ఇదేమో లైట్ హౌస్. కరెక్ట్ బీచ్కి ఆనుకుని ఉంటుంది, అంటే అదే అతుక్కుని ఉంటుంది అనమాట మొత్తము. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. సో అగోడా ఫోర్ట్ నుంచి మేము డాల్ఫిన్ రైడ్ అనేది వెళ్ళాము. డాల్ఫిన్ రైడ్ కరెక్ట్ అగోడా ఫోర్ట్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది అనమాట. పర్ పర్సన్ 350. డాల్ఫిన్స్ మాకు లక్కీలు కనిపించినాయి. అందరూ స్కామ్ అంటారు కానీ మాకైతే కనిపించినాయి. చాలా ఎంజాయ్ చేసినాం. ఒక 45 minutes వరకు మొత్తం రైడ్ అయితే ఉంటుంది. సో డాల్ఫిన్స్ కనిపిస్తే ఆ రైడ్లోనే మీకు అగోడా ఓల్డ్ ఫోర్ట్ అండ్ జైల్ కూడా చూపిస్తారు. అట్లనే మ్యూజియం కూడా, అంటే చూపిస్తారంటే అక్కడికి కాదు, ఈ సముద్రంలో నుంచే అట్లా చూపిస్తారు అనమాట, లాంగ్ సైడ్ నుంచి. సో ఇక్కడ ఒక ఫోటో ఇస్తా. సో ఇదన్నమాట అట్లా. అండ్ డే 3 మేము సౌత్ గోవాకి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఈరోజు. సౌత్ గోవా అయితే పక్క వెళ్ళండి. వెళ్ళే రూట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మొత్తం చెట్లు అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం గ్రీనరీ. అయితే ఫొటోస్ తీసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది. చాలా బాగుండే. అయితే ఫొటోస్ తోటే టైం సరిపోయింది. సో అట్లా ఫొటోస్ తీసుకుంటే ఇంకా అట్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయిన టైం తెలియదు అనమాట. కానీ పక్క వెళ్ళండి. అండ్ ఈ డ్యామ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మేము వెళ్ళేసరికి దొరకలేదు, రూట్ మ్యాప్లో అయితే తప్పు చూపించింది. లోకల్లో అయితే పక్క అడగండి, వాళ్ళే కరెక్ట్గా చెప్తారు మ్యాప్స్ కన్నా. యాక్చువల్లీ వర్షం కూడా పడేసరికి వ్యూ అయితే ఇక్కడ చాలా బాగుంది డ్యామ్ దగ్గర. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ కూడా మొత్తం గ్రీనరీ ఉండేసరికి చాలా బాగుంటాయి అన్నమాట. సో పక్కా వెళ్ళండి. సో డ్యామ్ నుంచి అయితే మేము కేప్ గోవాకి అయితే స్టార్ట్ అయిపోయాను మళ్ళీ. ఇక్కడ యాక్చువల్లీ చాలా లైన్ చూసారు. ఇక్కడ బాగా ఫేమస్ అనమాట. గోవా వస్తే పక్కా తీసుకుంటారు ఫొటోస్ ఆడ. సో అటు నుంచి అటు మళ్ళీ మేము ఒక బీచ్కి అయితే వెళ్ళిపోయాము. కొకోలం బీచ్ అని ఉంటుంది. సో వెళ్ళే రూట్ అయితే చాలా అడ్వెంచర్ అనమాట. మొత్తం అప్స్ అండ్ డౌన్స్, రోడ్స్ అక్కర్లేదు. కానీ సన్సెట్కి అయితే ఈ బీచ్కి వెళ్ళండి. కేప్ గోవా నుంచి దగ్గరే. ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది అక్కడ. సో పైనుంచి అయితే చాలా కిందకు ఉందన్నమాట. దిగేటప్పుడు బాగానే అనిపిస్తుంది, కానీ ఎక్కడప్పుడు మాత్రం అంతే. ఎంత బాగుంది. కిందకి వెళ్ళినాక మీకు చూపిస్తా వీడియో. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఈడైతే. ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి ఇక్కడ కూడా. నెక్స్ట్ డే అయితే మళ్ళీ ప్యారే రోడ్
పారే రోడ్ అనమాట ఇది. చాలా ఫేమస్ రోడ్డు. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయినాయి. 'ఈనెగరంకి ఏమైంది' అండ్ 'రన్ రాజా రన్' సాంగ్ ఒక షూట్ ఉంటుంది. సో, అట్లా చాలా అయినాయి. యాక్చువల్లీ ఇక్కడ పార్కింగ్ ఫీ ఉంది. మేము ఇంకా అట్లా వెళ్ళిపోతూ అట్లా స్ట్రెయిట్ వెళ్ళిపోయినాక రైట్ సైడ్ ఒక గల్లీ వచ్చింది. బైక్ అక్కడ పెట్టేసి ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాం ఈడకొచ్చి. అది బెస్ట్ అనమాట. మీరు కూడా అదే చేయండి బెటరు. మళ్ళీ 50 రూపీస్ తీసుకుంటారు పార్కింగ్‌కి. సో, నెక్స్ట్ డే అయితే మేము కోల్వా బీచ్‌కి అయితే వచ్చేసాం. ఇక్కడ చిన్న చిన్న రైడ్లు అవన్నీ ఉన్నాయి కానీ వేస్ట్ చెప్పాలంటే ఈడ. కానీ కొంచెం చూడడానికి బాగుంటుంది. ఫొటోస్‌కి వీటికి అన్నీ బాగుంటుందన్నమాట ఈడ. ఇక నెక్స్ట్ డే అయితే ఆరంబోల్ బీచ్‌కి అయితే వచ్చేసాం. రష్యన్స్ ఎక్కువ ఉండే బీచ్ ఇది. రష్యన్స్ ఉండే బీచ్‌కి కావాలంటే ఆరంబోల్ బీచ్‌కి వచ్చేసేయండి. ఇక్కడ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీరు సన్సెట్ టైంకి అయితే పక్కా ఆరంబోల్ బీచ్‌కి అయితే వచ్చేసేయండి. చాలా బాగుంటుంది ఈడ. సన్సెట్లో మేము ఫోటో తీసుకున్నాము. అది నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి చూసిర్రా. అండ్ మేము వెళ్ళిపోయే టైంకి ఇది ఫైర్ సమ్ ఏదో చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. సన్సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో, ఇక లాస్ట్ డే అయితే మేము ఒక చర్చ్ అది చెప్పాడు మా వాడు. ఇంకా తీసుకుపోయిండు ఆడకి. ఇది కూడా పర్లేదు ఏదో ఇంకా చూసొద్దామని చెప్పి ఇంకా అయితే వెళ్ళిపోయినాం ఇలాగే. సో ఇక్కడి వరకు వీడియో చూసి ఉంటే మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ నందు. సో ఇలాంటి ట్రావెల్ వీడియోస్ మీకు ఇంకా పెడతానే ఉంటాను, మీరు తెలుస్తూనే ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.